మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. రేవంత్ రెడ్డిని వదిలిపెట్టమని చెప్పి మీ అందరికీ ధైర్యాన్ని ఇస్తా ఉన్నాం. మీరెక్కడ కూడా అధైర్యపడకండి, ధైర్యంగా ముందుకు సాగండి అని చెప్పి కూడా నేను మీ అందరినీ కూడా కోరుతూ, ఇలా ముఖ్యంగా ఒక అబ్బాయి మాట్లాడుతూ ఫీజు రియంబర్స్మెంట్ రాలేదు శ్రీధర్ అని, శ్రీధరే కదా, మానుకోట నుంచి వచ్చినటువంటి శ్రీధర్ ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ చేస్తున్నానన్నా, మాకు ఫీజు రియంబర్స్మెంట్ రాక మెస్ బిల్లులు విడుదల కాకుండా మాకు చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఒక అబ్బాయి చెప్పాడు. ఆనాడు ప్రియాంక గాంధీ ఇచ్చిన మేనిఫెస్టోలో ఏం చెప్పారు? 3,000 కోట్ల పెండింగ్ ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేస్తాం, ఏ ఏడాది ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తామన్నారు. మరి రేవంత్ రెడ్డి వచ్చి 20 నెలలు అయింది, ₹1 ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చావా? ఇలా కాలేజీలు మూతపడుతున్నాయి. రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ విడుదల కాక లక్షలాది మంది పిల్లలకు సర్టిఫికెట్లు రాక ఉన్నత విద్యా అవకాశాలు కోల్పోతా ఉన్నారు. ఇవాళ ఇంటర్మీడియట్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు ఇవాళ రాష్ట్రంలో మూతపడే పరిస్థితి తెచ్చిండు రేవంత్ రెడ్డి. నువ్వేదో మంచిగా చేస్తావంటే పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నావు. కాలేజీలు మూతపడతా ఉన్నాయి, పిల్లలకు సర్టిఫికెట్లు రాక ఇబ్బంది పడుతున్నారు. ఎందుకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడం లేదు? బడా కాంట్రాక్టర్లకు 12,000 కోట్ల రూపాయలు విడుదల చేశారు. కమిషన్లు ఇచ్చే కాంట్రాక్టర్లకు బిల్లులు వస్తున్నాయి. మరి పిల్లలు కమిషన్లు ఇవ్వడం లేదని ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడం లేదా? ఎందుకు పిల్లల ఫీజు రియంబర్స్మెంట్ ఆగింది? బీఆర్ఎస్ హయాంలో 20,000 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ కింద బీఆర్ఎస్ ఇచ్చింది. కేసీఆర్ గారు కరోనా వచ్చినా, ఆర్థిక మాంద్యం వచ్చినా, పెద్ద నోట్ల రద్దు జరిగినా 20,000 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్కు కేసీఆర్ గారు ఇచ్చారు. మరి మీరు వచ్చి 2 ఏళ్ళు అయింది కదా, ఎందుకు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఇవ్వడం లేదు? మీరే గొప్పలు చెప్తారు కదా, ఈ పథకం కాంగ్రెస్ తెచ్చింది, రాజశేఖర్ రెడ్డి తెచ్చింది అంటారు కదా. మరి మీ కాంగ్రెస్ తెచ్చిన పథకాన్ని ఎందుకు పక్కకు పెడుతున్నారు? ఎవరు ఫీజు రియంబర్స్మెంట్ పొందేవాళ్ళు? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పిల్లలు కదా. ఆ ఎస్సీ, ఎస్టీలు అంటే నీకు ఎందుకు అంత చిన్న చూపు? మైనార్టీలు అంటే నీకు ఎందుకు అంత చిన్న చూపు? ఎందుకు బీసీలను అనగదొక్కుతా ఉన్నావు? ఎందుకు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఇవ్వడం లేదు? రేపటి భవిష్యత్తు కదా, రేపటి తరం ఈ యువతరం, రేపటి తరం ఈ విద్యార్థులు. ఆ విద్యార్థుల భవిష్యత్తుతో ఎందుకు ఆడుకుంటున్నావు? ఆ విద్యార్థుల జీవితాలతో ఎందుకు చెలగాటమాడుతున్నావు? ఎందుకు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయడం లేదు అని మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ తక్షణమే పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని, 2 లక్షల ఉద్యోగాలు తక్షణమే నియామకం చేపట్టాలని, మీ జాబ్ క్యాలెండర్లో చెప్పిన ప్రకారంగా ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేయాలని, నిరుద్యోగ యువతకు 4,000 భృతి ఇవ్వాలని, అమ్మాయిలకు స్కూటీలు వెంటనే అందించాలని ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్